నమస్తే అండి. వెల్కమ్ టు ధరణి టాకీస్. చాలామంది సాధించిన వాళ్ళని, సక్సెస్ని పొందిన వాళ్ళని, మా దారి రహదారి అనుకున్న వాళ్ళని చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. వారందరికీ అలా వారు అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి, వాళ్ళంతా విజయాన్ని పొందడానికి గల కారణం ఏమై ఉంటుందా అని మీరు కనుక చూస్తే అది వారిలో ఉన్న కన్సిస్టెన్సీ అండి. అంటే స్థిరంగా అదే పనిని మరల చేయటం. మనం ఒక ప్రయత్నమో రెండో ప్రయత్నమో చేసి విరమించకుండా ఏ పనినైతే ప్రారంభించామో దానిలో ముందుకెళ్ళడమే కన్సిస్టెన్సీ. మనం మన హీరోస్లుగా చెప్పుకుంటే రజనీకాంత్ గారి గురించి చెప్తారు. బస్ కండక్టర్గా ప్రయాణాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి ఆ స్థాయికి వెళ్ళారు అని. ఎన్నేళ్ల ప్రయత్నం అంటారు అది? రజనీకాంత్ అన్న వ్యక్తి సినిమాల్లో ఉన్నాడని మనకి తెలియటానికి, జనజీవనానికి తెలియటానికి, వీళ్ళందరూ అతనిలో ఉన్న నటుడిని గుర్తించడానికి ఆయన ఆ సినీ పరిశ్రమకు వచ్చిన ఒక 15 నుంచి 20 ఏళ్ళు పట్టిందట. ఈ లోపు ఆయన పని మానలేదు. నన్నెవరూ గుర్తించలేదు, నాకు ఫలితం రాలేదు అని వెనదిరిగి వెళ్ళిపోలేదండి. ఏదైతే వారు కోరుకున్నారో దాన్ని అదే పనిని మరల చేస్తూ ఉండడం వల్ల ఆయనకి అందులో విజయం లభించింది. అందరం మనం ఆయనలో నటుణ్ణి అన్ని రకాలుగాను, ఒక విలన్ గాను, హీరో గాను, అన్నగాను, తమ్ముడు గాను మనం అందరూ చూడడానికి అలవాటు పడ్డాం, గౌరవించాం. అంటే హీరో అని ఎందుకు చెప్పానంటే సహజంగా అందరికీ కనిపిస్తూ ఉంటారని. మీరు ఎవరి కథ అయినా తీసుకోండి, అంటే విజయం సాధించడం ఏ ఒక్కరికి ఏ ఒక్క రోజులోనూ వచ్చేదండి. అలాగే ఈవేళ పని మొదలెట్టేసి రేపటికల్లా నాకు ఫలితం వచ్చేయాలంటే అది ఏదైనా లాటరీ లక్ ఉండి రావాలి తప్ప అలా వచ్చిందన్నదాన్ని మీరు అసలు నమ్మక్కర్లేదు. అస్సలు అండి, అదంతా దానంత అబద్ధం ఇంకోటి ఉండదు. అబ్బే మాకు రాత్రే మేము గొప్పవాళ్ళం అయిపోయాం, నేను అనుకున్నది సాధించానన్నారు. ఆటల్లో మీరు పివి సింధు లేదా కోనేరు హంపి ఆటగాళ్ళు వాళ్ళ 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 చరిత్రలు చూస్తే వాళ్ళు ఎంత కష్టపడితేనో, ఎన్ని రోజులు సాధిస్తేనో, అదే సాధనలో ఉంటేనో ఆ స్థితి దాకా వెళ్ళారు. మనం ఏ చిన్న పని అయినా చేసేటప్పుడు వెంటనే నిరుత్సాహపడిపోతూ ఉంటాం. అబ్బా ఎన్నిసార్లు చేసినా అవ్వట్లేదండి, అబ్బా అవ్వదండి, మా వల్ల కాదండి అవుతుంది. కాకపోతే దాన్ని మీరు వెంటనే ఆశించేస్తే అవ్వదు. మరి ఏ పనినైనా మనం అనుకున్న పని, మనం అనుకున్న లక్ష్యం మనం సాధించాలి అంటే ఏం చేయాలి అంటే, మీరు మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే చూడండి, అప్పుడే నడక నేర్చిన పిల్లడు నడుస్తాడండి, టపేళ్ళు పడిపోతాడు. పడిపోగానే వాడికి అయిత ముక్కు చితుకుతుంది, లేదా వెనకాల తలకి బొప్పి కట్టేస్తుంది. ఎంత ఆశ్చర్యం అంటే రెండో రోజు కూడా వాడు అదే పని చేస్తాడు. వాడికి నొప్పి వస్తుందని తెలుసు. వాడికి ఉన్న కోరిక ఏమిటి? నేను నడవాలి. నొప్పికి భయపడో, ముక్కు తగులుతుందనో భయపడో, నేలకి భయపడో వాడు మాంతాడా? మీరు చూడండి, ఏ చిన్నది ఆఖరికి అది బరువైంది కాకపోయినా మీ చీరచెంగైనా పట్టుకుని నిలబడతాడు. వాడు అర్జెంటుగా నడక నేర్పాలి. అది మానవ లక్షణం అండి. కొత్త విషయాలని తనకి అనుగుణంగా మార్చుకుని నేర్చుకుని ఆనందించడం మన మానవ లక్షణం. ఆ లక్షణం మనలో ఉన్నంతకాలం మనం కొత్తదానికి ప్రయత్నిస్తూనే ఉంటాం. కానీ అది ఒక రోజులో సిద్ధించదని పిల్లల్ని చూసి నేర్చుకోవచ్చు మనం. వాడు మళ్ళీ చేస్తాడు. అలాగే బోర్లా పడతారు చూడండి, బోర్లా పడడం రాదు, కానీ బోర్లా పడిపోయా పాకేయాలి. వారిని నిశ్చితంగా గమనిస్తే ఒకసారో 2 సార్లు అడ్డుపడిందనో రాదనో వారి పనిని మానరు. మనం కూడా పెద్దవాళ్ళం, ఏ వృత్తిలోనూ ఏ పనిలోనూ, విద్యార్థులైతే చదువులోనూ ఏదైతే చేస్తున్నారో ఒక్కసారి ప్రయత్నించే నాకు రాలేదని వదిలేయటం కన్నా కొంచెం వాడు చూడండి వేళ 4 అడుగులు వేసి కూర్చోడం నేర్చుకుంటాడు. పడిపోకుండా 2 అడుగులు, 3 అడుగులు, 4 అడుగులు, ఆ తర్వాత కూర్చుని లేదా దేన్నైనా పట్టుకుని ఇంకొక అడుగు, అలాగా మొదలెట్టిన రోజే పరిగెత్తడు కదా. అదేవిధంగా మనం ప్రారంభించిన రోజునే
ఏ పనినైతే ప్రారంభించామో ఆ రోజునే మనకి విజయం దక్కాలని కాకుండా, జీవితం 2020 మ్యాచ్లా కాకుండా టెస్ట్ మ్యాచ్లా స్థిరంగా చూడండి. టెస్ట్ మ్యాచ్ లో ఎవరు ఎంతకాలం ఎన్ని ఓవర్లకి గ్రీజ్ లో ఉంటారో జనరల్లీ ఆ టీమే నెగ్గుతుందంట కదా. అలాంటి స్థిరత్వాన్ని మనం పెంచుకోవాలి. ఈ స్థిరత్వాన్ని పెరగడానికి లేదా కాన్స్టెంట్ గా అదే పనిని అలా చేయగలిగే అపేక్ష మనలో ఆ ఆశని అలాగే ఉంచుకుంటానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా అంటే ఒక 2 చక్కటి పద్ధతులు ఉన్నాయండి. మీరు నేను పడిపోయాను, ఓడిపోయాను అని భావం లేకుండా ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడే ఈ 2 లక్షణాలు ఏమిటంటే, ఒకటి ఎక్కువ ఆశించకపోవడం. అంటే గెలుస్తానని లేదా గెలుద్దాం అనుకోకుండా మనం బరిలోకి దిగం కదండి. ఏదైనా గెలుద్దామని అనుకోవాలి కదా, ఆశించకపోతే ఎలా? ఆశించాలి, గెలవాలని ఆశించాలి. అది ఎప్పుడు నేను అడుగు పెట్టంగానే, నేను వ్యాపారంలోకి దిగంగానే వేల కోట్లు వచ్చేయవు. దానికి టైం ఇవ్వాలి. దానికి ఆ టైం వచ్చేదాకా మనం ఆ ప్రయత్నం చేస్తూనే ఉండాలి. మనం చాలా మంది మెడిటేషన్ చేసేటప్పుడు వింటూ ఉంటాం, అబ్బా నేను కూర్చుందాం అనుకున్నాను మెడిటేషన్కి, కూర్చునే ముందు వీళ్ళు ఏమనుకుంటారంటే మెడిటేషన్ చేసిన వాళ్ళు నేను ఇలా కూర్చోగానే కళ్ళు మూసుకోగానే ఆ హిమాలయాల్లో ఉండే సాధువులాగా నాకు ఇలా కళ్ళు మూసుకోగానే ప్రశాంతత వచ్చేసింది, నా మనసు ఎక్కడికో వెళ్ళిపోయింది, ఆలోచన లేని స్థితికి వెళ్ళిపోయింది, ధ్యాన స్థితికి వెళ్ళిపోయింది, అలా వెళ్ళిపోతుంది అనుకుని భావించి మనం మొదలు పెడతాం. అది ఒక రోజు కూర్చుంటాం, 2 రోజులు కూర్చుంటాం, 3వ రోజు కూర్చుంటాం. మీరు ఇంచుమించుగా ఒక నెల 2 నెలలు కూర్చున్నా ఆఖరికి మీ ఆలోచనలే ఆగవు. బెల్లం చుట్టూ మూసిరిని ఏగర్లాగా వస్తూ ఉంటాయి. దాన్ని చూసి ఎంత ఎక్స్పెక్ట్ చేసుకున్నాం, సాధువులాగా కళ్ళు మూసుకుని లీనమైపోదాం అనుకున్న వాళ్ళం కాస్త ఆలోచనలు ఆగట్లేదని పనిని విరమించేసుకుంటాం. అలాంటి పనుల్లో మీరు ఆశించటం అంటే అంత ఆశించద్దు. నెమ్మదిగా దానికి టైం ఇచ్చి ఆ ప్రక్రియను అలా కొనసాగించాలి. పిల్లలు చదవడానికి కూడా నేను ఈవేళ లెసన్ చదివాను వెంటనే వచ్చేయాలంటే అది వెంటనే రాదు, టైం పడుతుంది దానికి. రోజు, అందుకే కదా అన్ని రోజులు రోజు చదవమంటాం కదా. సో మీరు ఆశించటం అంటే ఎక్స్పెక్టేషన్స్, ఇంత వచ్చేస్తుంది అంత వచ్చేస్తుంది నేను పని మొదలే అంత కాకుండా అసలు లేని దాని మీద. ఇంతకుముందు అసలు మెడిటేషన్ అంటే కూర్చునేదాన్ని కాదు, ఇప్పుడు కొంచెం కూర్చుంటున్నాను. రోడ్ల మీద ఆడుకోకుండా అస్తమానం ఆడేవాడిని, ఇప్పుడు 1 గంట పుస్తకం పుచ్చుకున్నాను, ఓకే లిటిల్ ప్రోగ్రెస్. అస్సలు ఏ విధమైన ఎదుగుదల లేకపోతే ఏ విధమైన పని ముందుకెళ్ళటం కన్నా, కూర్చోకపోవడం కన్నా, ఏ పని చేయకుండా ఏ ప్రయత్నం చేయకుండా కూర్చుండిపోవడం, ఏ పని లేకుండా ఉండటం కన్నా కాస్తో కూస్తో ప్రయత్నం చేసి ఒక్క అడుగు ఒక విషయాన్ని నేర్చుకుంటాం చాలా ఉత్తమం. ఒకటి ఎక్స్పెక్టేషన్స్ లేకపోవడం, రెండోది సహనాన్ని కలిగి ఉండటం. మీరు ఎక్కువ ఆశించకపోవడం, రెండోది ఓర్పుతోటి అది అలా వస్తుంది, నేను చేయగలను, వస్తుంది అన్న ఓర్పు భావన కలిగి ఉంటే ఖచ్చితంగా మీరు విజయాన్ని పొందుతారండి. మీరు ఎవరు విజయం పొందిన కథని మీ కంటికి కనిపిస్తున్న, ఇప్పుడు మీరు వింటూ ఉన్న మెగా ఇంజనీరింగ్ కంపెనీ, ఏ కంపెనీస్ తీసుకోండి, అండ్ థైరోకేర్ స్టార్ట్ చేసిన ఆయన ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చారు, రాత్రి వచ్చేయలేదండి. రతన్ టాటా గారు, ఎవరైనా కూడా రాత్రి ఎవరికి సాధ్యం కాదు. ఆ పనిని అలా చేస్తూ ఉండడమే మన విజయాన్ని మన దగ్గర దాకా తీసుకొస్తుంది. ఒకసారి దీని గురించి ఆలోచించండి. థ్యాంక్ యూ.